మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. గత 2 రోజులుగా చూస్తున్నారు విశ్లేషణ పేరుతోని కొన్ని కుక్కలు. ప్రధానంగా ఇక మ్యాటర్కి వచ్చేస్తా. అరే పృథ్వీగా, నేను గతంలో అన్నా అనుకుంటా మంచిగా పిలిచేవాడిని. నువ్వు మీరందరు కలిసి పవన్ కళ్యాణ్ గారిపైన, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ యాసను భాషను గౌరవించే పవన్ కళ్యాణ్ గారిపైన నిందారోపణలు వేస్తూ మాట్లాడిండు కదా. నువ్వు దానికి కొనసాగింపుగా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించినావు గారా బాబు. ఇక నేను అన్నా అనేది లేదురా. అరే పృథ్వీ, గుర్తుపెట్టుకురా, నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు కాదు సంపత్. బయట ఎక్కడో కేసు అయిందన్నావు గారా. తెలంగాణ రెండోది మంగ్లీ కేసు, ఇంకొకటి లక్ష్మీబాయి కేసు విషయంలో కూడా మాట్లాడినావు. ఆ మూడింటికి విడతల వారీగా ఇస్తారు. అరే నీకు అసలైన ఉద్యమకారుల లిస్ట్ అవుతున్న చూడు. కందుల మధుమాదిగా కవిత గారి దగ్గర ఉన్నారు, రాకేష్ అన్న, కేసీఆర్ టీము, ఎర్రల సీను, హరీష్ అన్న టీము, హరీష్ రావు గారి దగ్గర బీఆర్ఎస్ పార్టీ, నెహ్రూ అన్న, ఈటల రాజేంద్ర అన్న దగ్గర ఉంటారు, కత్తి సైదులు గారు ఇప్పుడు జనసేనలో ఉన్నాడు, కత్తి సైదులు మాదిగా, కిరణ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. దాని తర్వాత రాజారాం యాదవ్ అన్న మీ సామాజిక వర్గమే. దాని తర్వాత రామరావు, నాగేష్, పెడమర్తి రవి మాదిగన్న, పెడమర్తి రవి. మేమందరం కలిసి ఉద్యమాలు చేసేటోళ్ళం రా బాబు. వంగపల్లి సీనన్న కావచ్చు, లేకపోతే ఆశప్ప, కరాటి రాజు నాయక్ బీఆర్ఎస్ పార్టీ, కళ్యాణ్ నాయక్ బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్. మేమందరం వరల్డ్ పీస్ హాస్టల్. ఇక లెఫ్ట్ విద్యార్థి సంఘాల దగ్గరకు వస్తే బద్రీ కావచ్చు, లేకపోతే అప్పుడున్న రాకేష్ అన్న కావచ్చు, లేకపోతే చాలా మంది ఎన్ఆర్ఎస్ మిత్రులు. నేను ఉద్యమంలో లేవనుకుంటా పిల్ల బచ్చగాలతో మాట్లాడిస్తావరా పృథ్వీ. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పైన ఒక్క కేసు చూపెట్టరా నువ్వు. అరే నువ్వు అసలు మూమెంట్లోనే లేవురా నువ్వు. మొన్న 2 ఏళ్ల నుంచి నువ్వేదో మాట్లాడుతున్నావురా నువ్వు. అరే పృథ్వీగా, నువ్వు మూమెంట్లో ఎక్కడా లేవు. ఇప్పుడు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్న నా తమ్ముడు మహిపాల్ యాదవ్ తెలుసు కదా, ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటా ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అరే ఆనేరా తెలంగాణ ఉద్యమకారుడు. నేను ఓల్డ్ పీజ్ హాస్టల్ ఉన్నప్పుడు అతను మంచి హాస్టల్ ఉండే. నువ్వు చెప్తావురా నేను తెలంగాణ మూమెంట్లో లేననుకుంటా పిల్ల బచ్చాగాలతో మాట్లాడిస్తావురా. అరే పృథ్వీ, ఏం మెంటల్ కానివిరా నువ్వు. ఏం సబ్జెక్ట్ ఉన్నదిరా నీకు. ఎక్కడ హైప్ వచ్చే వాటిపైన మాట్లాడతావురా. అరే ఏసీపీ జగన్ అన్న తెలుసు కదా, అప్పుడు మేము ఉన్నప్పుడు సిఐ ఉండే. కాదరయ్య తెలుసు కదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు. దాని తర్వాత అశోక్ రెడ్డి అన్న తెలుసు కదా, సిఐ. వీళ్ళందరిని అడుగురా. నువ్వు నా గురించి అవాకులు జవాబు. అరే ఆకాశం పైన ఉమ్మేస్తే నీ పైనే పడుతుందిరా పృథ్వీగా. అర్థమైందా. కేసులు గద్వాలలో పోయి కేసులు అడుగురా. గద్వాలలో కేసులు తెలంగాణ మూమెంట్లు అయ్యి, లేకపోతే నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళరా నా పైన ఉన్న కేసులు. నాతోని ఆ రోజు మూమెంట్లో పాల్గొన్నాడు రమేష్ అన్న, గొద్దు పేరు ఎందుకులే కానీ, ఐఏఎస్ క్యాడర్లో ఉన్నాడు. ఇప్పుడు ఐఏఎస్ క్యాడర్లో అన్న కూడా తెలంగాణ మూమెంట్. నీతోని పాల్గొన్నది ఎక్కడరా. ఇప్పుడు బద్రీ గారు ఉన్నారు, నాతోని మూమెంట్లో పాల్గొన్నాడు. మేము ఇటు ఎన్ఆర్ఎస్ వరల్డ్ పీస్ హాస్టల్ మేము ఎంత దగ్గరగా ఉంటాం తెలుసారా. సత్సంబంధాలు మంచిగా ఉంటాయి తెలుసా. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే సిపిఎం కానీ అందరితో మంచిగా ఉంటారా. ఇప్పుడు పౌర సంఘాల అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నాడు. ఎంకామ్ దాంట్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్డ్ అయిందిగా ఎంకామ్ డిపార్ట్మెంట్లో. నా అన్నారా. నువ్వు అరా మాట్లాడుతున్నావు పృథ్వీగా. అరే నువ్వు తెలంగాణ మూమెంట్లోనే లేరురా మీరు. ఒక్క కేసు చూపెట్టరా నువ్వు. అసలైన నికార్సైన తెలంగాణ ఉద్యమకారుండ్రా. నేను ఒకటి పవన్ కళ్యాణ్ గారితో పోయింది పేద ప్రజలకు మంచిగా చేస్తా అన్నాడు, ఆ విధంగానే చేస్తున్నాడు. అండ్ నా దేశం గురించి, ధర్మం గురించి పోయినా తప్పేమున్నదిరా దాంట్లో. తెలంగాణ వచ్చింది, విడిపోయింది గారా. ఇప్పుడు అక్కడ విగ్రహాలు పెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిండా, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పిండా. మూర్ఖుడా. అరే ప్రపంచంలో ఎక్కడా లేనిది చషబిషలు లేకుండా నేను మాటలు విత్డ్రా చేసుకుంటా అన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆయనతోని మీడియా ముఖంగా చెప్పించుతో మళ్ళీ మీరందరూ కలిసి లెఫ్ట్ సంఘాలు, దేశం పైన, ధర్మం పైన ఏడ్చేటోళ్ళు మీరందరూ, ఆ యాదగిరి ఆయన కావచ్చు, లేకపోతే బక్కా జడ్సన్ కావచ్చు, లేకపోతే నువ్వు కావచ్చు, లేకపోతే ఆ తులసి చందు గారు కావచ్చు, సిగ్గుపడరా. అరే సిగ్గుపడరా నువ్వు. అరే నీకు ఇంకొకటి చూపిస్తారా. ఏమో అన్నావురా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందా.
అరే వెధవా చూడరా రే, ఇదేంద్రా ఇది పోసాని కృష్ణమురళి గారి. పోసాని కృష్ణమురళి తెలంగాణ ఏంది పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు ఇట్లా మాట్లాడుతుంటే అప్పటిదిరా ఇది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా అంటారా నేను డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా? అరే వెధవా అరే చూడరా అరే చదువుకున్నావారా నువ్వు? ఎక్కడిదిరా ఇది? ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారా? ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారా? చూడరా నువ్వు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరా? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లా పవన్ కళ్యాణ్ పైన అప్పట్లో పోసాని కృష్ణమురళి మాట్లాడుతుంటే మీడియాలో ఉంటుంది చూడరా. బుద్ధి లేని వెధవ ఆ పిల్ల బిత్రం వాళ్ళ చెప్పురా. అప్పుడున్న వైసీపీ వాడు ఎవడైతే ఉన్నాడో అప్పుడు పవన్ అన్న పైన అంటే పవన్ అన్నకు మద్దతుగా మాట్లాడుతున్నాడని చెప్పి తీసి పెట్టిన దాన్ని. అరే ఫస్ట్ నీకు సబ్జెక్ట్ నేర్చుకోరా. అరే పృథ్వీ నిన్నేరా, సబ్జెక్ట్ నేర్చుకోరా, తెలుసుకోరా. కుక్క లెక్క మొత్తుకోవడం కాదురా. రేవంత్ రెడ్డిని చెప్పుతోని కొడతా, కేటీఆర్ని చెప్పుతోని కొడతా, పొన్నం ప్రభాకర్ని చెప్పుతోని కొడతా, మేము అట్లా అన్నాంరా ఎప్పుడైనా? అరే దశ దిశ ప్రోగ్రాం చూసి తిరుపతి రెడ్డి అన్న నన్ను పిలిపించుకున్నాడు రా. కృష్ణారెడ్డి అన్నతోని వాళ్ళ ఫామ్ హౌస్లో ఒక 17 రోజులు ఉండేసి 2018 ఎలక్షన్లు ఉన్నాం రా. నిజాయితీగా ఉంటాం రా. నేను బంజారా బిడ్డను రా. నేను మూమెంట్లో లేనంటావురా నువ్వు. నీ పైన ఒక్క కేసు చూపెట్టరా. నా పైన గద్వాలలో కేసు అయినాయి, నాగార్జున సాగర్లో అయినాయి, ఓజుల నువ్వు ఎన్నిసార్లు జైలుకు పోయినావు? నువ్వు పోయినావురా పెడమర్తి రవన్నతోని కానీ, లేకపోతే వంగపల్లి అన్నతోని, లేకపోతే సీను మాలతోని, స్వామి మాల తను పోయినావురా నువ్వు? లేకపోతే కిరణ్ గౌడ్ మామతోని, రాజారాం యాదవ్ అన్నతో పోయినావురా నువ్వు? ఒక్కడి చూపెట్టరా బుద్ధి లేని మీద. 2.5 ఏళ్ళకెళ్ళి నువ్వేదో చేద్దామని, పార్టీ పెడదామని, నీకు హైప్ రావాలని. అరే నీది మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఏడదాకా వచ్చిందిరా. అరే పృథ్వీ ఏడపన్నవురా? ఏమో వెలుగు మట్ల గురించి మాట్లాడుతున్నావేంద్రా. వెలుగు మట్ల గురించి కొట్లాడింది కూడా నా తమ్ముడు రామకృష్ణ అని అక్కడ ఉంటాడు, గుర్తుపెట్టుకో. యురేనియం పైన మీటింగ్ పెట్టింది. అరే బుద్ధి లేని మీదవా దస్పలాల పవన్ కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు అప్పుడు బీజేపీ ఉన్న వాళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్ పెట్టిండ్రా. గూగుల్లో ఉంటా చూడరా, సిగ్గు తప్పిన వాళ్ళ ద్వారా. లేకపోతే దానిపైన ఏంది దామగుండం పైన 14 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. అరే అది దేశ రక్షణకు సంబంధించిందిరా, దేశ ప్రజలకు సంబంధించిందిరా. మీ లెక్క తులసి గారి లెక్క దేశం పైన దాడి చేస్తే మోడీకో బోల్కే మారు అని చెప్పే బ్యాచ్ కాదురా మాది. దేశం గురించి, ధర్మం గురించి కేవలం మొన్న లెఫ్ట్ మీ ఐడియాలజీ ఏదైతే ఉందో, కేవలం పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నారా. ఇంకేమన్నారో మంగ్లీ గారి కేసు గురించా? అరే బుద్ధి లేని సన్నాసి, ఈ ఫోన్లో ఉన్నది నిన్న మీడియా కూడా చూపించిన. బాలాజీ మధు మంగ్లీ బాధితుల సంఘం అని పెట్టినాం. ఉద్యమకారులు నేను కూడా ఫ్రీగా పోయినా, మీడియా కూడా ఫ్రీగా పోయింది. అట్లా అని చెప్పి లాయర్తో మహేష్ నాయక్ అనే లాయర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటాడు, అతన్ని కూడా కల్పించినాం. మేము ఫ్రీగా వచ్చినాం కానీ లాయర్లు ఫ్రీగా రారు గారా. వాళ్ళు కొంచెం నామినల్ డబ్బు కట్టమన్నారు, వాళ్ళు కట్టలే. ఈఓడబ్ల్యూ దగ్గర కేసులు ఇస్తే తీసుకోపోలే. కావాలంటే పోయి మాట్లాడరా ఈఓడబ్ల్యూ. నేను ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. సిఐడి దగ్గర ఉంది, పోయి కేసులు పెట్టమన్నారు, తీసుకోలే. లాయర్లను కూడా ఇప్పుడు డబ్బులు కట్టాను. నేను ఉద్యమకారుని గారా. నీ లెక్క అయితే నేను మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమంలో డబ్బులు తెచ్చినున్నాయి, లేకపోతే మిగతా దగ్గరికి వెళ్ళి మీరు అన్నట్టుగా నేను కాదు గారా. అరే ఇంకోటి చెప్పాలన్నారా, కుంకుమార్చనలు బాగున్నాయా? నీకు అర్థమవుతుంది. స్వరాజ్యం అంతా ఓకేనా? మన పేరు పెట్టారడు కదా ఒకరికి, ఎక్కడో తెలుసు కదా. తీయమంటావారా? తినే డబ్బు తిరిగేది కాబట్టి సబ్జెక్టు నేర్చుకోరా పృథ్వీ. తెలియకపోతే రారా నాయన. పిల్ల బచ్చగాళ్ళతో మాట్లాడిస్తావు. అసలైన ఉద్యమకారులు ఇక్కడ్రా. అరే బద్రి నేను కలిసి తిరిగిన వాళ్ళం రా. జేఏసీ రవణ కావచ్చు, రాజారామన్న. నేను మళ్ళీ చెప్తున్నా, జేఏసీ పెట్టినప్పుడు దాంట్లో వైస్ ప్రెసిడెంట్, దాని తర్వాత వంగపల్లి సీన్ అన్నది పెట్టినప్పుడు స్వతంత్ర జేఏసీలో నేను ప్రెసిడెంట్గా చేసిన. ఆశప్ప జనరల్ సెక్రటరీ, కోదండరామ్ రెడ్డి అన్నతో ఉంటాడు కదా. అరే రేవంత్ రెడ్డి గారి పైన అకారణంగా దాడి చేస్తే గత ప్రభుత్వం మాట్లాడింది నేనురా. నువ్వు ఏడున్నావురా? నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా లేవురా పృథ్వీ. ఇంకేదో ఏమి గడ్డిపారలు గుణపాలు అవుతాయా?
అరే గడ్డి పోచలు గాండ్రించిన వేళ నిప్పు రవ్వలకు నిద్ర పట్టదట రై, నిప్పు రవ్వలకు నిద్ర పట్టదట. నేను 15 ఏళ్ల క్రితం మీ ఇంటి హాల్ల అంటే అటు సైడ్ బ్యాగ్లో పోయి మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? గెలకకు, తస్మత్ జాగ్రత్త బిడ్డ. నువ్వేదో నీ పైన దాడి చేయించుకోనో లేకపోతే ఇటు సైడ్ ఏమో చేయించాలని నీ పిల్ల పిత్ర వేషాలు, నీ ఇంట్లో చికెన్ తెచ్చి వండుకొని కొంతమందితో నేను మాట్లాడిచ్చేసి ఇక పిల్ల బ్యాచ్ గల గురించి నేను ఎక్కువ మాట్లాడాను. కానీ తస్మత్ జాగ్రత్త, నీ పైన విడతల వారికి ఇస్తా. గెలికినవుగా నన్ను, నీ కార్స్ అయిన నిప్పు రవ్వను. అవును, లక్ష్మీబాయి విషయం గురించి చెప్తా. ఏమో ఆ పిల్ల పిత్రగాడు అన్నాడు లక్ష్మీబాయి పైన దాడి చేస్తే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఎవరు రాలేదని ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి తమ్ముడు వెంకట్ బంజారా, అశోకు, గణేష్ నాయకు అన్న మన ఆడబిడ్డ పైన ఇట్లా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వచ్చి పోరాడితే అంటే వ్యవస్థలో మిగతా సంఘాలు ఏం లేవా, మిగతా పార్టీలు లేవా అన్నప్పుడు ఈటల రాజేందర్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న, ఆకునూరు మురళి అన్న, ఐఎస్ వీళ్ళు వచ్చిండ్రు కదా. ఆ రోజు సోమాజి కూడా ప్రెస్ మీట్లో పెట్టినగా. నన్ను పిలిచిండ్రా బుద్ధి లేని విధవా, నన్ను పిలిచి నేను మాట్లాడిపోయేటప్పుడు నన్ను పిలిపించుకొని విటలన్నీ ఎందుకు ఉంటారులేరా నీతోని పిలిపించాను కదా నాకు. అప్పుడు పిలిపించుకొని దాని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ అన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, దాని తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు మన ఆకునూరు మురళి అన్న. నేను పోతా అంటే సంపత్ ఒక కమిటీ చేసుకుందాం ఆగు అన్నప్పుడు అన్న లేదన్న నాకు కొంచెం పన్ను అని చెప్పి కత్తి చేతులతో నేను బయటకు వచ్చిందా. అరే నువ్వు ఎక్కడున్నావురా తెలంగాణ మూమెంట్లో? నువ్వు లేవురా బాబు, నువ్వేదో తెలంగాణ అస్తిత్వం అంటావు. నీ బొంద అస్తిత్వం ఎక్కడున్నావురా నువ్వు లేవు. నీకు తెలంగాణ మూమెంట్కి ఎక్కడ సంబంధం? నీది వసూళ్ళ బ్యాచ్ సంబంధం. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. నీ మూమెంట్ ఒకటి సక్సెస్ అయింది ఎక్కడ? నాయి 100 ఉన్నాయి, నేను చెప్తున్నా. నీకు విడతల వారికి ఇస్తా. గెలికినవుగా బ్రహ్మాండంగా చూపిస్తా. ఇక నీకు రెస్పెక్ట్ ఇచ్చేది లేదురా పృథ్వీ. బొచ్చు కూడా పీకలేవు చెప్తానా. నువ్వు ఒకటి రాజకీయంగా లబ్ధి పొందడానికి నీ పైన నువ్వు అటాక్ చేయడమో లేకపోతే ఇటు సైడ్ ఏమో చేయాలనుకుంటూ చూస్తున్నావు. నీ పైన అటాక్ చేసేది లేదు, ఇటు కూడా ఏం చేయించుకునేది లేదు. బిడ్డ కీళ్ళు సాఫ్ చేస్తాం. వద్దు, నేనేమంటున్నా అంటే హుందాగా మాట్లాడండి, హుందాగా ప్రవర్తించండి. నేను మళ్ళీ చెప్తున్నా, యాదగిరి గారు మాట్లాడింది, యాదగిరి అనేటోడు మాట్లాడింది బాగలేదు, బక్కా జడ్సన్ అనేటోడు మాట్లాడింది బాగలేదు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఎవరెవరైతే మాట్లాడింది నువ్వు నీ భాష మార్చుకో. మళ్ళీ చెప్తున్నా, నాది ఇదే ప్రాంతం, అర్థమైందా? నువ్వు మూమెంట్లో లేవురా పృథ్వీ. మళ్ళీ చెప్తున్నా, కేవలం 2 ఏళ్ల క్రితమే వచ్చినోడివి నువ్వు. నీ మీద ఒక్క కేసు చూపెట్టు. నా పైన కేసులు కావాలంటే గద్వాలకి వెళ్ళు, ఓయూలోకి వెళ్ళు, లేకపోతే నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళు. బుద్ధి లేని విధవా. మూమెంట్ పైన చేపిచ్చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లు అంటావురా, సిగ్గు తప్పినోడా. దిమాక్ ఉండాలి గారా పృథ్వీ నీకు. మూమెంట్లో ఇగో వీళ్ళరా ఉద్యమకారులు. ఇప్పుడు కళ్యాణ్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ దాంట్లో, వీళ్ళందరూ ఇప్పుడు లిస్ట్ చదివిన వాళ్ళందరూ. నువ్వు మాట్లాడతావు. ఇంకా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. నీకు విడతల వారికి ఇస్తా. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. సబ్జెక్ట్ పైన మాట్లాడు. గౌరవ ప్రధానంగా మాట్లాడదాం అంటే గౌరవ ప్రధానంగా చూసుకుందాం. తెలంగాణ వచ్చింది, విడిపోయింది, 13 ఏళ్ళు అయింది. 2 దఫలుగా టీఆర్ఎస్ పార్టీ చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏంది నాకు వాళ్ళు తెలిస్తే నేనేం పనులు చేసుకోలే అనుకుంటే మీ వాళ్ళతో చెప్పుకుంటావు. సిగ్గు ఉండాలిరా భయ్. ఇంకా నువ్వు తెలంగాణ గురించి మాట్లాడతావు. నిజంగా నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ బహుజన బీసీ బిడ్డలై వాళ్ళ గొంతుకై నిలబడదాంపా. ఎప్పటికీ మీ విగ్రహం గురించే మాట్లాడతావు. ఎందుకో మా టాను నాయక్ గారి గురించి మాట్లాడరు మీరు. మీ రాష్ట్రంలో మెజారిటీ కమ్యూనిటీ రా బాబు మాది, లంబాడి సామాజిక వర్గం. అర్థమైందా? మా వాళ్ళ లెక్క ఉద్యమాలు చేసిండ్రా మీరు. నువ్వు ఎక్కడా లేవురా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక భోజా నాయక్, ఒక ప్రవీణ్ నాయక్ అసూలు బాసిన వాళ్ళం రా, మోసపోయిన వాళ్ళం రా మేము.
మోసపడ్డోళ్ళం మేము. మంచిగా మాట్లాడు, హుందాగా మాట్లాడు అంటున్నా నేను నీకు అనేది. అంతేగాని పిచ్చి పిచ్చి తమాషాలు వేసి ఏం ప్రెస్ మీట్లోకి వెళ్ళి పారిపోయింది. అరే పారిపోతాను అరే ఎక్కడైనా నేను వాళ్ళనే 100 క్వశ్చన్లు అడగమని చెప్పినోడ్రా నేను. భారతదేశ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయండి ఒక ఇష్యూ పైన ఇక్కడికి వెళ్ళి మంగ్లీ ఇష్యూ పైన 30 మంది జర్నలిస్టులను తీసుకొని పోయి ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర నాది. 120 కిలోమీటర్లు నా పైన అబద్ధాలు అసత్య ఆరోపణలు చేపిస్తావురా? సిగ్గు తప్పినోడా, బుద్ధి లేనోడా. 50 ఏళ్ళు పైబడ్డాయి గారా నీకు? మనిషివేనా? సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడు. ఇప్పుడు నేను కుసు అంటున్నా చూడు. రాజారాం యాదవ్ అన్న అడుగు. బుల్లెట్ తాకి నాకు మన రవి హిలేస్ హాస్పిటల్లో 1 రోజులు ఉన్నారా పాయిజన్. అప్పుడు తెలంగాణ మూమెంట్ గురించి తీసుకుంటే ఇన్ని చెప్పిన మళ్ళీ నువ్వు ఒకటే మాట అంటావు అనుకో. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నువ్వు ఎందుకు పోయినట్టు? అరే 2 విషయాలు రా. తెలంగాణ గురించి మనం కొట్లాడినాం, అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఉన్నాయి, మనోళ్ళ చేతులు ఉన్నాయి, వాళ్ళు మంచి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నా, 1 పేద బిడ్డలకు మంచి చేస్తున్నారు, చేసుకుంటూ పోతున్నారు, రైట్. ఇక్కడ ఒక బీసీ బిడ్డకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు, మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిండు. సామాజిక వర్గంగా నెక్స్ట్ రేపో ఎల్లుండో మాది కూడా జరుగుతుంది. ఏదున్నా కానీ మళ్ళీ చెప్తున్నా, హుందాగా మాట్లాడడం నేర్చుకో. నీకు విడతల వారికి ఇస్తారా? థ్యాంక్ యూ మిత్రులారా. నేను మీ సంపద నాయకుని. ఇది ఆవేశంతో కాదు, ఆవేదనతోని కావాలని మంచి పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన ఇట్లా బురద జల్లడం. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నా. నువ్వు ఎవరిపైన నువ్వు విగ్రహం తీస్తావా, లేకపోతే ఎవరిపైన అటాక్ చేస్తావా, లేకపోతే వాటిని కాల్ చేస్తావా, కాల్చుకో. నీ దమ్ము ఉంటే, నీ దమ్ము ధైర్యం ఉంటే కాల్చుకో. అంతే. థ్యాంక్ యూ మిత్రులారా. నేను మీ సంపద నాయకుని.